తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫిఫ్త్ అండ్ ఫైనల్ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఒక రేంజ్లో రచ్చలేపింది. అసలు ఈ మ్యాచ్ను ఒక్క ముక్కలో చెప్పాలంటే బౌలర్ల శ్మశానం, బ్యాటర్ల స్వర్గధామం. నిజంగా ఈ మ్యాచ్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు జట్లు కలిపి ఆల్మోస్ట్ 50 రన్స్ కొట్టారు. మరీ ముఖ్యంగా మన టీమిండియా బ్యాటర్లు ఈ మ్యాచ్లో చూపించిన అగ్రెషన్ నెక్స్ట్ లెవెల్. బోర్డు మీద ఏకంగా 271 రన్స్ పెట్టి ఒక హ్యూజ్ రికార్డ్ని సెట్ చేశారు. యాక్చువల్లీ గ్రౌండ్లో బౌలర్లకు కొంచెం హెల్ప్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ మన బ్యాటర్లు ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఆడిన విధానం చూస్తే ఇది క్రికెట్ మ్యాచా లేక వీడియో గేమ్ అనే డౌట్ వచ్చింది. సో ఈ మ్యాచ్కి ముందు ఆల్రెడీ సిరీస్ డిసైడ్ అయిపోయినప్పటికీ వరల్డ్ కప్ ముందు మన డామినేషన్ ఏంటో చూపించడానికి ఈ మ్యాచ్ ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 4-1తో సిరీస్ గెలిచి న్యూజిలాండ్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు అండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమ్ సెలక్షన్ విషయానికి వస్తే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ కాబట్టి ఆబ్వియస్లీ తన ప్లేయింగ్ 11లో కంటిన్యూ చేశారు. అలాగే బౌలింగ్లో కూడా మన వాళ్ళు వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ లాంటి మెయిన్ బౌలర్స్తో బరిలోకి దిగారు. సో మేనేజ్మెంట్ క్లియర్గా ఉంది. ఇది డెడ్ రబ్బర్ అయినప్పటికీ లైట్గా తీసుకోకూడదు, గెలిచే తీరాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే అభిషేక్ శర్మ తనదైన స్టైల్లో అటాక్ మొదలుపెట్టాడు. వచ్చిన బాల్ వచ్చినట్టు బౌండరీకి తరలించాడు. కేవలం 16 బంతుల్లోనే 30 రన్స్ కొట్టి ఒక మంచి మొమెంటం ఇచ్చాడు. బట్ ఇక్కడ మోస్ట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే సంజు శాంసన్ ఫెయిల్యూర్. టు బీ ఫ్రాంక్, తిరువనంతపురం క్రౌడ్ మొత్తం సంజు శాంసన్ కోసమే వచ్చారు. అతను క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి వచ్చిన రెస్పాన్స్ గూస్ బంప్స్ తెప్పించింది. కానీ అన్ఫార్చునేట్గా శాంసన్ కేవలం 5 పరుగులకి అవుట్ అయిపోయాడు. అది కూడా జేమిసన్ బౌలింగ్లో ఒక పూర్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. నిజంగా ఈ మూమెంట్లో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. సంజు ఫ్యాన్స్కి ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. కానీ అక్కడి నుంచే మొదలైంది అసలైన కిషాన్ షో. సంజు అవుట్ అయిన బాధను ఫ్యాన్స్ మర్చిపోయేలా చేయడానికి ఇషాన్ కిషన్ పూనుకున్నాడు. తను అబ్సల్యూట్ బీస్ట్ మోడ్ ఆన్ చేశాడు. మామూలుగా అయితే స్పిన్నర్లకి పిచ్ మీద కొంచెం గ్రిప్ దొరుకుతుంది అంటారు, కానీ ఇషాన్ కిషన్ సోదీని కానీ శాంట్నర్ని కానీ అస్సలు సెట్ అవడం లేదు. ముఖ్యంగా సోదీ వేసిన ఒక ఓవర్లో వరుసగా బౌండరీలు సిక్సర్లు కొట్టి తన ఇంటెంట్ ఏంటో క్లియర్గా చెప్పాడు. జస్ట్ 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20స్లో ఇషాన్ కిషన్కి ఫస్ట్ సెంచరీ. అసలు అతను కొట్టిన షాట్స్ చూస్తుంటే వీడు మనిషా లేక మిషనా అనిపించింది. మొత్తం ఇన్నింగ్స్లో 10 భారీ సిక్సర్లు కొట్టాడు. 240 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఆ డిస్ట్రక్షన్ ఏ రేంజ్లో ఉందో. వరల్డ్ కప్ ముందు ఇషాన్ కిషన్ ఎలాంటి ఫామ్లో ఉండడం మన టీమిండియాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎందుకంటే కేపర్ స్పాట్ కోసం సంజు శాంసన్, ఇషాన్ కిషన్కి మధ్య హెవీ కాంపిటీషన్ ఉంది. ఈ మ్యాచ్లో కిషాన్ తాను ఎందుకు ఆ స్పాట్కి అర్హుడో గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను ఇషాన్ కిషన్కి పర్ఫెక్ట్ సపోర్ట్ ఇచ్చాడు. స్కై తన ట్రేడ్ మార్క్ 360 డిగ్రీ షాట్స్తో అలరించాడు. 30 బంతుల్లో 63 రన్స్ కొట్టాడు. మరీ ముఖ్యంగా డఫీ వేసిన ఓవర్లో ఆ ర్యాంప్ షాట్స్, ఆ రిస్ట్ వర్క్ ప్యూర్ క్లాస్ అంతే. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో జెమిసన్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా కొట్టిన సిక్సర్లు వింటేజ్ హార్దిక్ని గుర్తు చేశాయి. 17 బంతుల్లోనే 42 రన్స్ కొట్టి మన స్కోర్ని 271కి తీసుకెళ్లాడు. సో ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో మన బ్యాటర్లు మొత్తం 23 సిక్సర్లు కొట్టారు. ఇది మన టీ20 హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్. ఇక 272 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఇనీషియల్గా మన ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. మెయిన్లీ ఫిన్ అలెన్, బాబోయ్ ఇతను బిగ్ బ్యాష్ లీగ్ ఫామ్ని ఎక్కడ కూడా కంటిన్యూ చేశాడు. స్టార్టింగ్ నుంచే మన బౌలర్ల మీద కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు. మరీ ముఖ్యంగా హర్షదీప్ సింగ్ వేసిన పవర్ ప్లే ఓవర్లో ఫిన్ అలెన్ చొక్కలు చూపించాడు. హర్షదీప్ వేసిన ఫస్ట్ 2 ఓవర్స్లోనే 40 పరుగులు వచ్చాయి. ఆ టైంలో హర్షదీప్ ముఖం చూస్తే క్లియర్గా టెన్షన్గా అనిపించింది. ఒక దశలో న్యూజిలాండ్ 10 ఓవర్స్లో 130 రన్స్ బోర్డు మీద పెట్టేసింది. ఆ టైంలో అందరికీ ఒక్కటే డౌట్, 271 పరుగులు కొట్టినా సరే మనం ఓడిపోతామా అనిపించింది. ఎందుకంటే ఫిన్ అలెన్ అంత డేంజరస్గా ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే 80 రన్స్ కొట్టాడు. కానీ ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. ఎప్పుడైతే స్పిన్నర్లు రంగంలోకి దిగారో రన్ ఫ్లోకి బ్రేకులు పడ్డాయి. వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ డేంజరస్ ఫిన్ అలెన్ని అవుట్ చేసి బిగ్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ని కూడా తక్కువ స్కోర్కే పెవిలియన్కి పంపాడు. వరుణ్ చక్రవర్తి అయితే తన మిస్టరీ స్పిన్తో కివీస్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేసేశాడు. ఇన్ఫ్యాక్ట్ వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ఓవర్స్లో రన్స్ ఇచ్చినా ఆ తర్వాత మాత్రం బాగానే కంట్రోల్ చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ తీసుకురావడం వల్లనే మ్యాచ్ మన వైపు తిరిగింది. ఇక ఈ మ్యాచ్లో స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సింది హర్షదీప్ సింగ్కి. ఒక బౌలర్ తన ఫస్ట్ 2 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా సరే మెంటల్గా డౌన్ అయిపోతారు, కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. కానీ హర్షదీప్ సింగ్ గివప్ ఇవ్వలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ ఇద్దరు ఇచ్చిన సపోర్ట్తో స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చాడు. చివరికి వచ్చేసరికి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇది మామూలు విషయం కాదు.
హీరో అనేవాడు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాడు, కింద పడినప్పుడు ఎలా లేచాడు అనేది ముఖ్యం. ఫైనల్గా హర్షదీప్ 51 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టాడు. చివరిలో న్యూజిలాండ్ లోవర్ ఆర్డర్ కొంచెం ఫైట్ చేసినప్పటికీ టార్గెట్ మరీ పెద్దది కావడంతో వాళ్ళు 225 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు. దీంతో మన టీమిండియా 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సో తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్లో మన టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఇషాన్ కిషన్ సెంచరీ, స్కై హార్దిక్ మెరుపులు, స్పిన్నర్ల కంట్రోల్ అండ్ ఫైనల్లీ హర్షదీప్ కమ్బ్యాక్ ఇవన్నీ కలిపి మ్యాచ్ని మెమరబుల్గా మార్చేశాయి. ముఖ్యంగా సిరీస్ని 4-1తో గెలవడం అనేది వరల్డ్ కప్కి వెళ్లే ముందు మన టీమిండియాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ ఒక్క చిన్న వెలిత ఏంటంటే సంజు శాంసన్ తన హోమ్ గ్రౌండ్లో ఫెయిల్ అయ్యాడు. మేబీ ఇది అతని T20 కెరీర్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఇషాన్ కిషన్ ఆ ప్లేస్ని గట్టిగా క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి. అండ్ ఇంకొక విషయం, జస్ప్రీత్ బుమ్రా మరీ ఎక్స్పెన్సివ్గా అయ్యాడు. ఈ రెండు తప్పిస్తే ఈ మ్యాచ్లో మనకు పెద్ద ఆటంకాలు అయితే ఏం లేవు. ఎనీవే, ఈ మ్యాచ్ చూసిన ప్రతి క్రికెట్ ఫ్యాన్కి పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ దొరికింది. చూడాలి మరి ఇదే జోష్ని మన వాళ్ళు వరల్డ్ కప్లో కూడా కంటిన్యూ చేస్తారా లేదా అనేది. మీకు ఈ మ్యాచ్లో బెస్ట్ మూమెంట్ ఏదనిపించింది? ఇషాన్ కిషన్ సిక్సర్ల వర్షమా లేక హర్షదీప్ సింగ్ కమ్బ్యాకా? కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.